హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఈరోజు నేను మై శారీ కలెక్షన్ లైక్ పార్ట్ 2 అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ శారీ అయితే చూపిస్తాను. సో ఈ శారీ వచ్చి ఉప్పాడ పట్టు శారీ అండి. చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఎప్పుడు ఆల్వేస్ ఐ లైక్ పింక్ అనమాట. సో ఎక్కువ ఎల్లో పింక్ కానీ అలా పింక్ కాంబినేషన్ తీసుకుంటాను. సో శారీ అయితే ఇది అండి. ఇది చాలా మంచి గోల్డ్ లుక్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా మీరు. సో ఈ శారీ నేను చాలాసార్లు అయితే కట్టడం జరిగింది, బట్ అది ఎప్పుడు కూడా పాడవడం అయితే అవ్వలేదు. అది ఉప్పాడ శారీ కదా. సో మా సైడ్ ఉప్పాడ శారీస్ చాలా ఫేమస్ అనమాట. సో చూసారు కదా, మంచి ఒక లైక్ టమాటా రెడ్ అని చెప్పలేను, అలానే పింక్ అని చెప్పలేను, ఆ కాంబినేషన్లో ఈ శారీ అండి ఇది. సో ఎన్నిసార్లు మనం ఈ శారీ అయితే కట్టుకున్న లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. సో బుట్ట కూడా చాలా పెద్దది. సో ఈ శారీ మా మమ్మీ వాళ్ళు ఇచ్చారనమాట. సో ఆ శారీ నేను ఎప్పుడైనా అకేషన్గా వేసుకుంటాను శారీ ఇది. సో హెవీగా ఉంటుంది, మరీ లైట్ వెయిట్ అని చెప్పలేను, అలా అని హెవీ అని చెప్పలేను. ఇట్ వాస్ లైక్ మీడియం. సో మీరు చూస్తున్నారు కదా బుట్టాస్ అవన్నీ. సో ఇప్పుడు ఓల్డ్ అయినా అది ట్రెండీగానే ఉంటుంది ఈ లుక్ అన్నది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే ఈ స్టైల్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎక్కువ ఒకేషనల్గా మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ సారీ మనం వేసుకున్నప్పుడల్లా ఒక కొత్తగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనము లైక్ మ్యారేజెస్ కానీ పార్టీస్ కానీ ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయండి డెఫినెట్గా. సో డే టైం అయినా మనకి నైట్ టైం మ్యారేజెస్ అయినా వీ లుక్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ స్పెషల్. సో ఇది నా ఫస్ట్ పట్టు శారీ కలెక్షన్ అండి. సో వి గో ఫర్ ద నెక్స్ట్ శారీ. సో చూసారు కదా, ఇది బ్లూ కలర్, నెమలికంఠం రంగు అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. సో ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్, నాకు నచ్చి తీసుకున్నాను. సో దీనికి కూడా గోల్డ్ అన్నది యాడ్ అయ్యింది. సో చూసారు కదా, సేమ్ అదే ప్యాటర్న్ బట్ కలర్ అయితే చేంజ్ అయింది. సో చూసారు కదా, అది ఒక అపీరియన్స్ ఎంత బాగుందంటే చాలా ఫ్యాబ్రిక్ కూడా మంచిగా స్మూత్గా ఉంది. సో ఇది కూడా మీడియం వెయిట్ అనమాట. ఇట్ వాస్ వెరీ ఆసమ్ లుక్. సో నెక్స్ట్ శారీ అండి. సో ఇది కూడా డార్క్ బ్రౌన్ విత్ రెడ్ కాంబినేషన్ శారీ అండ్ హనీ మిక్స్డ్. సో ఇది ఇందులో పింక్ అయితే ఉంది, అది కూడా కలర్ చాలా డిఫరెంట్ షేడ్ ఇది. సో చాలామంది లైట్ కలర్స్ అని ప్రిఫర్ చేయరు, బట్ ఇది లైట్ విత్ డార్క్ కాంబినేషన్ అనమాట. సో గోల్డ్ బుట్టాస్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి అండ్ అంచు కూడా బాగుంది. సో ఇది కూడా మనకి ఫెస్టివల్కి చాలా బాగుంటుంది, నాకైతే బాగా సూట్ అయింది. సో నెక్స్ట్ కలర్ వచ్చి ఇదొక డార్క్ రెడ్ అండి, ఇంచుమించు రెడ్లో బ్రౌన్ షేడ్ అనమాట. ఇది కూడా ఒక పట్టు శారీ. ఇది మా మమ్మీ నాకు ప్రజెంట్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యిందండి, అది షైనింగ్గా ఉంది. సో అంచులన్నీ బాగా కనిపిస్తాయి ఇలాంటి శారీస్ తీసుకున్నా కూడా. అది కొంచెం మనకి ఓల్డ్ లుక్ ఉన్నా కూడా బట్ ఇట్ వాజ్ టూ గుడ్. సో ఇది నేను వేర్ చేసినప్పుడల్లా చాలా మంచిగా అకేషన్గా చాలా నీట్గా అయితే ఉంది. సో నెక్స్ట్ శారీ వచ్చి ఇట్ వాజ్ ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట. సో ఇది పింక్ విత్ గ్రీన్, లైట్ పింక్ విత్ గ్రీన్. సో మీడియం పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్. సో చూసారు కదా ఎంత షైనింగ్, ఎంత గ్లాసీ, లైక్ ఇట్ వాస్ వెరీ నైస్. సో ఇది లైట్ వెయిట్, క్యారీ చేయడం చాలా ఈజీ అండ్ ఈజీ టు వేర్. సో చూసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్, లైట్ పింక్ విత్ గ్రీన్. ఈవెన్ వి లైక్ పింక్ అండి, నేను ఎక్కువ పింక్ అయితే గ్రీన్ ప్రిఫర్ చేస్తాను. సో ఈ శారీ అయితే ఇలాగా మీకు డిఫరెంట్గా ఉంటుంది, చిన్న చిన్న బుట్టాలతో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో విత్ పింక్, ఆల్మోస్ట్ పింక్ శారీస్ ఎక్కువ కాంబినేషన్ కలర్స్. సో ఇది కుప్పడం పట్టు అండ్ షైనింగ్ అయితే చాలా బాగుంటుంది కుప్పడం పట్టులో. ఎల్లో కలర్ అండ్ విత్ పింక్ బార్డర్ చూసారు కదా, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్.
నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. ఫెస్టివల్ లుక్ అయితే ఎంత బాగుంటుందంటే. సో నెక్స్ట్ కలర్ దిస్ వాజ్ బ్లూ విత్ పర్పుల్ అనమాట. డార్క్ బ్లూ, నావీ బ్లూ అంటాం కదా, దానికి పర్పుల్ షేడ్ వచ్చిందండి. ఇది కూడా ఉప్పాడ శారీ. దిస్ వాజ్ వెరీ లైట్ వే టు క్యారీ. సో ఇందులో మనకి సిల్వర్ అంచు విత్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. సో చూసారు కదా ఎంత బాగుంది కదా. పింక్, ఆల్వేస్ పింక్ వీఆర్. సో కట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఏ కలర్ బాగుందో మనం చెప్పడం చాలా కష్టం. ఇది కూడా నేను చాలా లైట్ వెయిట్ కాబట్టి బాగా వేసుకుంటా అండి. సో ఇది నెక్స్ట్ వన్ డార్క్ బ్లూ అండి. ఇది చూసారు కదా బ్లూ కలర్. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. సో మా అత్తయ్య గారు తీసుకున్నారు. ఇది కూడా పట్టు శారీ అనమాట. సో చూసారు కదా విత్ నావీ బ్లూకి గోల్డ్. సో ఎన్నిసార్లు కట్టుకున్నా మెరుపు అయితే అలాగే ఉంది. సో ఈచ్ అండ్ పట్టు సారీ డిజైన్ వాజ్ డిఫరెంట్, కలర్స్ ఆర్ డిఫరెంట్, బట్ లుక్స్ ఆసమ్ లుక్ అనమాట. సో పట్టు సారీస్ ఎవరైనా వేర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ లైక్, సో ఇది మంగళగిరి పట్టు గ్రీన్ విత్ పింక్ అనమాట, డార్క్ గ్రీన్. సో చూసారు ఎంత అందంగా ఉందో. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది టెంపుల్స్ కానీ, అలాగే లైక్ వెరీ సింపుల్ అనమాట. చాలా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఈ శారీ. సో చాలామంది ప్లెయిన్ తీసుకోరు, బట్ అది కూడా ఒక డిఫరెంట్గా ఉంటుందని అయితే తీసుకున్నాను. చూసారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. సో ఇది ఫ్యాన్సీ పట్టు శారీ, వైట్ విత్ రెడ్ కాంబినేషన్. సో ఇది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, బాగుంటుందండి. ఎప్పుడైనా లైక్ టెంపుల్స్ కానీ సింపుల్గా ఏమైనా అకేషన్స్ కానీ మనం అయితే వేర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది అలానే వైట్ అని చెప్పలేం, బిస్కెట్ అని చెప్పలేం. సో మీడియం కలర్. చూసారు కదా ఎంత షైనింగ్గా ఉందో. ఇవైతే నా కలెక్షన్స్, శారీ కలెక్షన్. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో డెఫినెట్గా షేర్ చేయండి, లైక్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.